పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది నెవర్ ఎండింగ్ టాక్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ. చాలామందికి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది అండ్ ప్రతి సండే చాలామంది చికెన్ వండుకుంటారు. అలానే మేము కూడా వండుకున్నాం. అండ్ చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకోండి అండ్ అది స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అనేది ఆన్ చేసిన తర్వాత బౌల్ అనేది హీట్ అయిన తర్వాత దాంట్లో కాస్త ఆయిల్ వేయండి. చికెన్ కర్రీలో చాలా తక్కువ క్వాంటిటీ అనేది ఆయిల్ వేయాలి, ఎందుకంటే చికెన్లో ఆయిల్ అనేది పైకి ఈజీగా తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోండి. అండ్ పచ్చిమిర్చి అనేది గోలడానికి టైం పడుతుంది కాబట్టి అంతసేపు మనము ఉల్లిగడ్డ ఆనియన్ అనేది కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి దాంట్లో వేసేయండి. అండ్ తర్వాత పుదీనా అండ్ అలానే కరివేపాకు అండ్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలానే బగారాది ఆకు అండ్ అలానే కాస్త పువ్వు అండ్ అలాంటి బిర్యానీది రైస్ అవి ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ వేసేయండి. అండ్ అలానే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేయండి. అండ్ లైట్గా కొత్తిమీర వేయండి ఇప్పుడు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఆనియన్స్కి అండ్ అలానే మిర్చికి పడుతుంది. ఇదంతా గోలనికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి దాంట్లో కాస్త సాల్ట్ వేయండి. సాల్ట్ ఎందుకంటే అవి తొందరగా గోలుతాయి, ఇది ఒక టిప్ అని చెప్పచ్చు. అండ్ సాల్ట్ వేసిన తర్వాత నీట్గా కలిపేయండి. ఒక 5 minutes వదిలేస్తే అవి తొందరనే గోలుతాయి. అండ్ నెక్స్ట్ ఆ 5 minutes గ్యాప్లో చికెన్ని నీట్గా వాష్ చేసి కారం అండ్ అలానే ఉప్పు అండ్ అలానే మసాలా ఐటమ్స్, పచ్చి మసాలా అండ్ అలానే వెండు మసాలా అండ్ అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలానే కొంచెం 1 tablespoon ఆయిల్ వేసి చికెన్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ టైంలో. అండ్ మీకు టైం అనేది చాలా సేఫ్ అవుతుంది ఈ ప్రాసెస్లో మీరు అంతే. సో ఉప్పు నేను కొంచెం మ్యాంగనీస్లో తక్కువ వేసాను, అందుకే ఇప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తున్నా. అండ్ అలా కలుపుకున్న తర్వాత అవి గోలిన తర్వాత దాంట్లో కొంచెం ఒక 1 tablespoon వచ్చేసి టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకోండి. పసుపు అనేది టోటలీ ఆప్షనల్, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేస్తాం కదా, సో అందుకే పసుపు అనేది మనం కలర్ కోసం వేసుకుంటాం. అండ్ పసుపు గోలనికి కూడా ఒక 2 minutes టైం పడుతుంది. తర్వాత ఈ 2 minutes తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంది అది తీసి ఈ బౌల్లో వేసేసుకుంటే ఆల్మోస్ట్ చికెన్ 70% అయిపోయినట్టే. అండ్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ కర్రీ. ఇక్కడనైతే పసుపు అనేది గోలింది, సో ఆ చికెన్ అనేది దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నా. చూడండి, చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ ఇది ఒక 10 minutes మనము స్టవ్ మీద ఉంచితే అంతే, చికెన్ అనేది అయిపోతుంది. ఇంత సింపుల్ కర్రీని ఏదో ప్రాసెస్ చేసి అంటారు చాలామంది. అండ్ ఈ చికెన్ అనేది దీంట్లో వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసేయండి. మొత్తం కలిపిన తర్వాత మనం పైన ఒక మూత పెట్టేయండి. అండ్ చికెన్లో మీరు ఎలాంటి వాటర్ పోయనక్కర్న అవసరం లేదు అది ఉడకడానికి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ చికెన్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండ్ ఆ పీస్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది, దాంట్లో ఎలాంటి టెన్షన్ లేదు. చాలామంది చికెన్ ఉడకదని చెప్పేసి వాటర్ పోస్తారు, అదైతే అస్సలు బాగుండదు కర్రీ. అండ్ ఇక్కడ నీట్గా కలిపేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసేయండి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ కలపండి. అప్పుడు క్యాప్ పెట్టిన తర్వాత 5 minutesకి మనకి ఆ ఆవిరికి అనేది చికెన్ అనేది 70% కుక్ అవుతుంది. అండ్ మిగతా 25% ఇంకొక 10 minutesలో కుక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను క్యాప్ పెట్టేస్తున్నా. అండ్ తర్వాత ఒక 20 minutes తర్వాత మీకు చూపిస్తా. ఓన్లీ 1/2 hourలో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చూడండి, ఇక్కడ కర్రీ అయితే నేను 20 minutes తర్వాత మీకు చూపిస్తున్నా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అండ్ ఒక 5 minutes ఉంచితే చూడండి ఇక్కడ వాటర్ ఎట్లా వచ్చినాయో. మనం అక్కడ వాటర్ పోయకుండా కూడా ఆ వాటర్ అనేది చికెన్లో నుండి మనకు అబ్జర్వ్ అయినాయి. సో అందుకే చెప్తున్నా, ఇలాంటి ఆవిరి లేకుండా ఈజీగా చికెన్ అనేది దానికి అదే బాయిల్ అయిపోతుంది ఈ ప్రాసెస్. అండ్ మనకు ఆల్మోస్ట్ చికెన్ కర్రీ 80% రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి ఈజీగా చేసుకునే రెసిపీ. చాలామంది చాలా కష్టంగా తీసుకుంటారు చికెన్ కర్రీని. అండ్ ఇక్కడనైతే ఆల్మోస్ట్ కుక్ అయింది. ఓకే. అండ్ లాస్ట్లో ఫైనల్లో మీరు మళ్ళీ కొత్తిమీర అలానే
మసాలా అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు, అది టోటల్లీ ఆప్షనల్. ఇక్కడ కుక్ అయింది, ఆ పొగలకి కెమెరాకి ఆ పొగ అనేది తాకి వీడియో క్యాప్చర్ చేస్తలే. అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, మాకు ప్లెయిన్ రైస్ తీసుకుంటున్నాం. అండ్ కర్రీ కూడా అయిపోయింది. సో ఈ సండే మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ చికెన్ కర్రీ అండ్ అలానే రైస్ తింటున్నాం. అండ్ ప్రతి సండే మీరు చికెన్ తింటారా, ఏం తింటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. చికెన్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది, టేస్ట్ అయితే బాగుంది. మేము తిన్నాం ఆల్రెడీ, తిన్న తర్వాత వీడియో అప్లోడింగ్ అవుతుంది. టేస్ట్ అయితే బాగుంది. అండ్ కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ చికెన్ కాంబినేషన్ విత్ మీరు ఏం తింటారో కామెంట్ చేయండి. చాలామంది చికెన్ కాంబినేషన్ విత్ కట్ తింటారు. అండ్ అలానే కొంతమంది చికెన్ కాంబినేషన్ విత్ సాంబార్ కూడా తింటారు. సాంబార్ చికెన్ బాగుంటుందంట. అండ్ అలానే కట్ చికెన్ అందరు తింటారు నార్మల్గా. లాస్ట్లో నేను ఒక 2-3 పుదీనా వేసాను అండ్ అలానే కొత్తిమీర వేసేసి కలిపేసాను. అండ్ ఫైనల్గా చికెన్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అదే అయిపోయింది. ఏం అంత శ్రమ ఏం లేదు చికెన్ కర్రీలో వండడానికి. అండ్ చూడండి అక్కడ ఎట్లా వస్తుందో ఆ గ్రేవీ అయినంత టేస్ట్ అయితే చాలా బాగుండే, కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. అండ్ మీరు ఎట్లా చికెన్ కర్రీ అంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.